హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక మంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తానండి. అవి ఎక్కడివో ఏంటో ఆ గెస్ట్ హౌస్ సంగతి ఏంటో మీకు చెప్తాను. ముందు నేను చూపించేది చూడండి. అవిగోండి, ఇది ఒక గెస్ట్ హౌస్లోని ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. నిజామాబాద్లో ఒక టెంపుల్ ఫోటో, అలాగే ఒక అమ్మాయి ఫోటో. ఆ ఫొటోస్ అన్నీ చూడగానే అండి నాకైతే అసలు ఇంకా వీడియో తీయకుండా ఉండలేకపోయాను అనమాట, అంత బాగున్నాయి. అయితే ఇది రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్లోని ఒక గెస్ట్ హౌస్ అండి ఇది. అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇస్తారు ఇక్కడ రూమ్స్ అవి. అయితే దీంట్లో చక్కగా ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. చూసారా, నందీశ్వరుని, రామప్ప టెంపుల్ అట వరంగల్లో నందీశ్వరుడు. ఇది వరంగల్ గుడి. ఈ ఫంక్షన్ హాల్కి చుట్టూ గోడకి ఈ ఫొటోస్ పెట్టారండి. అయితే ఈ గెస్ట్ హౌస్ని ఇలా రౌండ్గా కట్టడం మూలాన ఈ కార్నర్స్లో ఇలా ఖాళీ వచ్చిందనమాట. అలా ఖాళీ వచ్చిన చోట కుండీలు పెట్టేశారు చక్కగా మొక్కలతో. ఇది భువనగిరి ఫోర్ట్. చూసారు, మనం ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తున్నట్టే ఉంది. ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫోటో. ఇక్కడ చూడండి కొంగ, న్యాచురల్గా అన్నమాట. అయితే ఆ గెస్ట్ హౌస్ అంతా చక్కగా మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉందండి. మేము ఒక పని మీద వెళ్ళామన్నమాట. సరే అని ఇక్కడ దిగాము. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు ఇక్కడ రూమ్స్, బయట వాళ్ళకి అలౌడ్ కాదండి. అయితే దీంట్లో చక్కగా ఇప్పుడు ఈ నేను చూపించేది ఫంక్షన్ హాల్ అంటున్నాను కదా, ఫంక్షన్ హాల్ చుట్టూ ఈ ఫొటోస్ ఉన్నాయి అంటున్నాను కదా. ఈ ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు, బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకోవచ్చు. చుట్టూ రూమ్స్ ఉంటాయన్నమాట. పాండవుల గుట్ట వరంగల్ అని ఉంది, చూసారా. చక్క పచ్చటి పొలాలు, ఏదో ఆ పొలాల దగ్గరకు వెళ్తున్నట్టే ఉంది. ఇది చూడండి, ఒంటిమిట్ట కోదండ రామాలయం, మన ఏపీలోది. ఓపెన్ ఆర్ట్ మ్యూజియం వరంగల్ ఫోర్ట్ అని ఉంది సరే. మధ్యలో నందీశ్వరుడు. అయితే గెస్ట్ హౌస్ బయట కూడా చాలా నీట్గా మొక్కలు పెంచి చాలా బాగా పెట్టారండి. అవి చూసారా, దూరంగా ఆ ఖాళీ ప్లేస్లో కుండీల్లో మొక్కలు పెట్టారు.
అయితే ఫంక్షన్ హాల్ ఏమో ఈ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో డైనింగ్ హాల్ ఉందండి. కిచెను డైనింగ్ హాల్ ఉందన్నమాట. అయితే మనం ఏదైనా పని మీద వెళ్ళి 1-2 రోజులు ఉంటే చక్కగా మనకి ఇంతని పే చేయాలి. రూమ్ రెంట్ ఉంటుంది. ప్లస్ మనం చేసిన టిఫిన్స్కి వాటికి ఛార్జ్ చేస్తారనమాట. అక్కడే వండి పెడతారు మనకి. సరే బయటకు వచ్చి చూద్దామండి. సాయంత్రం బయటకు వచ్చాము కానీ బాగా చల్లగా ఉంది. ఇంకా తేడా చేసేస్తుందేమో అని మళ్ళీ కొంచెం అలా బయట తిరిగేసి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. చూడండి, మొక్కలతో క్రోటన్ మొక్కలు అవి పెంచారు. వాటిని నీట్గా ట్రిమ్ చేసి అందంగా పెట్టారండి. ఈ గోడలు చూస్తే మనకి శిల్పారామం గుర్తొచ్చింది. ఇటు రైట్కి కనపడే గోడలను చూస్తే మాత్రం శిల్పారామం గుర్తొచ్చిందండి. ట్వంటీ 24 hours సెక్యూరిటీ ఉంటుంది. ఇదిగోండి, ముగ్గులు చూసారా? శిల్పారామం గోడలకి ఇలాగే వేసి ఉంటాయి కదా. ఇది చూడగానే నాకు శిల్పారామం గుర్తొచ్చింది. అయితే ఈ గెస్ట్ హౌస్కి పక్కనే ప్లేస్లో కొత్తగా క్వార్టర్స్ అపార్ట్మెంట్స్ కట్టారంటండి. అవి కూడా చాలా బాగా కనబడుతున్నాయి. 2 కోట్ల పైనే ఉంటాయన్నారు మా వారు. అవి చూసి చాలా బాగున్నాయి. అంటే బంజారా హిల్స్ కొంచెం కాస్ట్లీ ఏరియా కదండి. ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ. ఇదిగోండి, ఎంట్రన్స్ దగ్గరకు వస్తున్నాం మళ్ళీ. చూసారా ఎంత నీట్గా ఉందో. మొక్కలు కూడా అలాగే నీట్గా పెంచారండి. అంటే కమిషనర్స్ వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు కదా, అందుకని అలా అంత చక్కగా పెట్టారనమాట. ఇంకా మరి లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి వెళ్ళగానే మనకి రిసెప్షన్ ఏరియా వస్తుంది. అక్కడ మన రూము అలాట్మెంట్, ఏ రూమ్ అలాట్ అయ్యింది ఏంటి అని చూసుకుని అక్కడ కీస్ తీసుకుని వెళ్ళడం అనమాట రిసెప్షన్లో. అయితే ఇక్కడ రూమ్స్కి కూడా పేర్లు భలే చక్కగా పెట్టారండి. నదుల పేర్లు పెట్టారు. కృష్ణా, గోదావరి, కావేరి, గౌతమి అలా అన్నమాట. అయితే మన అమరావతి పేరు కూడా ఉందండి అక్కడ. ఇదిగోండి, ఇది రిసెప్షన్. ఈ రిసెప్షన్ దగ్గర చూసారా అక్వేరియం. పేర్లు బాగా పెడతారని చెప్పాను కదా. అక్కడ చూడండి, గౌతమి కనబడుతుంది.
సరే డైనింగ్ హాల్లోకి వెళదామండి మనం. చక్కగా అప్పటికప్పుడు మనకి టీ అడిగితే టీ పెట్టిస్తారు. టిఫిన్స్ అయితే ఇంకా అలా వేసిస్తారనమాట. ఆ పూట ఏం చేస్తున్నారో చెప్పి మనం ఓకే అంటే మనం తినొచ్చు. మొక్కలు చూసారా కార్నర్స్లో, డైనింగ్ టేబుల్ ఇవన్నీ అంటే లిమిటెడ్గానే వస్తారు కాబట్టి మ్, పెద్ద ఎక్కువగా టేబుల్స్ చైర్స్ అవసరం లేదండి. ఇది మేమున్న రూమ్ అన్నమాట. ఓకే అండి, మరి ఉంటా.